కళారంగంలో విస్తృత సేవలు అందించిన సందర్భంగా మురళీమోహన్ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీని మార్చిలో అందజేయబోతోంది. కంగ్రాచ్యులేషన్స్ మురళీమోహన్ గారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతో మిమ్మల్ని సత్కరించనుంది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నిన్న 25వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రెస్‌లో అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఆనందం నిన్నొచ్చిందని చాలా ఆనందపడ్డాను. చాలామంది మిత్రులు కూడా మీకు ఎప్పుడో రావాల్సిందండి ఇప్పుడు వచ్చింది అని అంటే కూడా వాళ్ళందరితో ఒకటే అన్నారు. ఎప్పుడు వచ్చింది అనేది కాదండి, లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది అనుకోవాలి. అందుకని నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ప్రభుత్వ అవార్డు, అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పద్మ అవార్డ్స్ రావటం అంటే చిన్న విషయం కాదు. అలాంటి గుర్తింపు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నీ స్థితికి వచ్చానంటే తెలుగు చలచిత్ర పరిశ్రమలో ఉన్న నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, నా తోటి ఆర్టిస్టులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ అందరి సహకారంతో ఈ స్టేజ్కి రాగలిగాను. వారందరికీ ఆశీస్సుల్ని పొందినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి అవార్డులు రావాలని, మీ ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ అంటే ఒక నిర్మాతగా, ఒక నటుడిగా అలుపెరగని ప్రయాణం అని చెప్పొచ్చు మీది. ఇప్పటికీ కూడా ఎన్నో మంచి మంచి పాత్రలు చేస్తూనే ఉన్నారు. ఇంత ఈ ఈ ఏజ్‌లో కూడా ఇంత ఎనర్జిటిక్‌గా మీరు ఉండడానికి కారణం ఏంటి అనంటే ఏం చెప్తారు? మనం కష్టపడి పని చేయాలి. ఏ పని అయినా సరే ఇష్టపడి కష్టపడి చేయాలి. ఏ పని చేసినా ఇష్టపడి కష్టపడి చేస్తే దానికి ఫలితం ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా వస్తుంది. అలా నమ్మేవాళ్ళు నేను ఒకడిని. అందుకనే ప్రతిదీ కూడా టైం ప్రకారం చేయటం కానీ, టైం ప్రకారం చేయాలి, మనకి ఇచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వహించుకోవడంలో కానీ అన్నిట్లో కూడా కష్టపడి పనిచేసేవాడిని. టైం ప్రకారంగా అన్నీ కూడా చేయటం జరిగింది. మరి దానికి గుర్తింపు ఎప్పుడు వస్తుంది అంటే అది మనకు మనం మనసులో ఇది సంతోషించడమే కాకుండా ఇటు ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, అభిమానులు కానీ అందరూ కూడా అది గుర్తించి దానికి ఒక అభినందన, ఒక అవార్డు ఇచ్చిన రోజున చాలా ఆనందం కలుగుద్ది. ఇంతకుముందు ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డ్స్ రావటం అనేది ఒక ప్రత్యేకత. అలాంటి ప్రత్యేకత నేను జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన చేయడం వల్ల. సో ఇందాక మీరు అన్నట్టు కూడా ఇన్ని సంవత్సరాలుగా మీరెప్పుడూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు అందించినటువంటి సేవలు అందరికీ తెలిసిందే. సో ఎక్కడైనా ఎప్పుడైనా అనిపించిందా? అంటే నన్ను సరైన రీతిలో గుర్తించారా? గుర్తించలేదా? అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను ఎప్పుడు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయనండి. మన కృషి మనం చేయాలి, ఫలితం గురించి ఆలోచించకూడదని గీత ఉపదేశం చేసిన కృష్ణ భగవానులాగా నా కృషి నేను చేస్తున్నాను. అది గుర్తింపు వచ్చిన రోజున, అది ఇచ్చిన రోజున సంతోషిస్తాను. రాని రోజున రాలేదే అని మాత్రం బాధపడను. బట్ నా కృషి నేను చేశాను. మీ తోటి కళాకారుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా పద్మ అవార్డు రావడం జరిగింది. అలాగే కేరళ తారైనటువంటి మమ్ముట్టికి పద్మ భూషణ్ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం అండి. సినిమా వాడిని ఈసారి బాగా గుర్తించారని కూడా నేను ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా తెలుగు ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా రావటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే తనకు ఒక ప్రత్యేక శైలితో మిగిలిన ఆర్టిస్టులు అదిలాగా కాకుండా తనకు ఒక ప్రత్యేక శైలిని మెచ్చుకొని చేసిన అతనికి కూడా ఒకేసారి గుర్తింపు రావడం నాకు సంతోషంగా ఉంది. సార్ ఎన్నో విజయవంతమైనటువంటి చిత్రాలు తీశారు మీరు. అంటే భారీ చిత్రాలు తీశారు. బట్ ఏదైనా సరే ఒక ప్లాన్ ప్రకారం తీసుకుంటూ వెళ్ళారు. నిర్మాతగా ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించారు. అయితే ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమ చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. అంటే మీరందరూ అప్పట్లో అంత అద్భుతంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ, అంత ఫ్లరిష్ అయిన ఇండస్ట్రీ ఇప్పుడు ఎందుకు ఒడిదొడుకులు ఎదుర్కొంటుందని మీరు అనుకుంటారు? అది ఒడిదడుకులు అనుకోవటానికి వీల్లేదండి. అది అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు తీసిన సబ్జెక్ట్స్ వేరు, ఇప్పుడు తీసే సబ్జెక్ట్స్ వేరు. గతంలో తెలుగు సినిమా అంటే కేవలం 2 తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఒకటే రాష్ట్రం అనుకోండి, తెలుగు వరకే సంబంధించి మన మార్కెట్ కూడా ఒక తెలుగు ఆంధ్రదేశంలో మాత్రమే ఉండేది. ఒక తమిళనాడుకి వెళ్ళేది కాదు, ఒక కర్ణాటకకి కొద్దిగా వెళ్ళేది, ఒరిస్సాకి వెళ్ళేది కాదు, ఇంకెక్కడ ఆడేది కాదు. కానీ వాళ్ళ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. అన్ని రాష్ట్రాల్లోనూ రిలీజ్ అవుతుంది, అన్ని దేశాల్లోనూ కూడా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది. అలాంటి అంతర్జాతీయ పోటీకి వెళ్ళేటప్పుడు మన చిత్రాలు కూడా వాటికి తగ్గ స్థాయిలో ఉండాలి.
అంత స్థాయిలో ఉండాలంటే చాలా కష్టపడి తీయాలి, చాలా డీటెయిల్డ్గా తీయాలి, చాలా ఖర్చు పెట్టి తీయాలి. ఇవన్నీ కూడా తీస్తున్నారు కాబట్టి డిలే అవుతుంది. దీన్ని డిలే అంటే కుదరదు. మేము సినిమా మా బడ్జెట్ ఇంతే, మా బడ్జెట్ ఇంతలోనే తీస్తామంటే కొన్ని సక్సెస్ అవుతాయి, దట్స్ వెరీ గుడ్. కానీ అట్లాగే అన్నీ సక్సెస్ కావాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండాలంటే ఎక్కువ టైం పడుతుంది, తప్పదు అది. నిర్మాత అంటే ఏదో క్యాషియర్‌లా కాకుండా మీరు సెట్స్ మీద ఉండి ప్రతీదీ ఎలా జరుగుతుందో చూసుకోండి. ఇప్పుడు అది ఆ పరిస్థితి తగ్గింది అనేటువంటిది ఇది కూడా ఉంది. అంటే అదే చెప్తాను కదా, ఇందాక చిన్న బడ్జెట్ సినిమాలు కాబట్టి చిన్న స్థాయిలోనే ఉండేది మన ఆలోచన. అప్పుడు సబ్జెక్ట్ సెలక్షన్లో మాత్రం మా డైరెక్టర్ కానీ, నేను కానీ, మా బ్రదర్ కానీ, మా శ్రేయోభిలాష్, మా టెక్నీషియన్స్ అందరం కలిసి కూర్చొని నిర్ణయం తీసుకునేవాళ్ళం. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ అంతా కూడా మా బ్రదర్ కిషోర్ గారు ఆయనే చేసేవారు. ఏ రోజున ఏ షూటింగ్ చేయాలి, ఎంతసేపు ఎత్తగాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దాన్ని ఎలా బిజినెస్ చేయాలి, మినిమం గ్యారెంటీ పని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా బ్రదర్ కిషోర్ గారు చూసుకునేవారు. నేను రాబడైతే ఆయన లక్ష్మణ్ గారిని ఫీల్ అయ్యాం మేమందరం కూడా. అలాంటి సహకారం ఉండబట్టే ఈ రోజున ఈ స్థాయికి వచ్చినందుకు వారికి కూడా నా కృతజ్ఞతలు. మీరు ఎంతోమంది దిగ్దర్శకులతో పనిచేశారు. అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు మీరు చేశారు. కొంతమంది గురించి చెప్పాలి అనంటే మీరు ముందుగా నేను సినిమా రంగానికి పరిచయం చేసినటువంటి, డైరెక్ట్గా హీరోగా నన్ను బుక్ చేసి సినిమా చేసినటువంటి అట్లూరి పూర్ణచంద్రరావు గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళు ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి మూల కారణం ఆయన. అయితే నా రెండో సినిమా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో జరిగింది. అది జరిగిన తర్వాత ఆయన సందర్భంగా నన్ను చూసి, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావయ్యా, నేను పెద్ద హీరోని చేస్తాను నేను అని చెప్పి ఆ రోజునే మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకొని నేను ఇండస్ట్రీలో బాగా స్ట్రాంగ్గా నిలబడటానికి సహాయం చేసినటువంటి దాసరి నారాయణరావు గారిని, అట్లూరి పూర్ణచంద్రరావు గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఎంతోమంది పెద్ద డైరెక్టర్స్ దగ్గర ఎన్నో మంచి సినిమాలు చేశాను. వాళ్ళందరూ కూడా నాకు మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. మురళీమోహన్ గారు పద్మశ్రీయే కాదు, ఇంకా మరిన్ని అత్యున్నత పురస్కారాలు మీరు అందుకోవాలని మేము ఆశిస్తున్నాం. మరొకసారి మా ఎన్టీవీ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ముఖ్యంగా ఎన్టీవీకి నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను ఇన్ని సినిమాలు తీసిన దానికంటే కూడా ఒక సాయిబాబా గారి సాంగ్ నేను చేసింది చాలా మంచి సాంగ్ చేశానండి. ఆ సాంగ్ని దాదాపుగా 20 సంవత్సరాలుగా ఎన్టీవీలో ప్రతి గురువారం ఉదయం సాయంత్రం కూడా అరగంట సేపు ఉండి ఆ పాట వేస్తున్నారు. దాని మూలంగా ఎంతోమంది మీ పాట చూసామండి, చాలా బాగుంది అన్నారు. లేకపోతే మీది ఆ సినిమా చూసాం, ఈ సినిమా చూసాం, ఇది బాగుంది అది బాగుంది అన్నదానికంటే కూడా ఏకగ్రీవంగా అందరూ చెప్పేది సాయిబాబా పాట. ఆ పాటను అంత వృద్ధిగా ఇప్పటికీ కూడా మీరు ప్రసారం చేస్తున్నందుకు మీ ఎన్టీవీకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కెమెరామెన్ సీనుతో ఫణి, ఎన్టీవీ, హైదరాబాద్.